హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ అని వెల్కమ్ బ్యాక్ టు సైంటిక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ గ్రెనరో వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అయితే చేసి రివ్యూ అయితే ఇద్దాం. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో కొంచెం అయితే మీరు కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. సో ఇక మనం బాక్స్ పైన చూసుకున్నట్లయితే గ్రెనరో వైర్లెస్ మైక్ అనేసి అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్లయితే సో మైక్ యొక్క ఇమేజ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో హెచ్డి క్వాలిటీ అనేసి అండ్ ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్ అనేసి అండ్ రివర్బ్ మోడ్. సో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో కింద అయితే కొన్ని మోడల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక మనమైతే బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇక మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో కూడా చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయడంతో మనం అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మైక్ అయితే ఉంది. సో 2 మైక్లు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి డ్యూయల్ పేర్ అనమాట. సో 2 మైక్లు అయితే వస్తాయి, ఒక రిసీవర్ అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి 2 మైక్స్ అనమాట. సో చూడొచ్చు వచ్చేసి 2 మైక్స్. సో డిజైన్ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఫైన్, మంచిగానే ఉంది. సో ఎయిర్ ఫిల్టర్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో ఫిల్టర్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నీట్గా డిజైన్ అయితే నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. సో మనమైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇది. సో టైప్ సితోనైతే వస్తుంది. సో మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది. సో చూడొచ్చు. సో ఇక్కడైతే 2 లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ లైట్స్ అయితే మనం ఫోన్కి కనెక్ట్ చేయడంతోనే లైట్స్ అయితే వెలుగుతాయి అన్నమాట. సో ఇక మన బాక్స్లో ఇంకేం కంటెంట్స్ వచ్చినాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బాక్స్ లోపటి కంటెంట్స్ అనమాట. సో మనకి 2 మైక్స్ అయితే వస్తాయి అండ్ ఒక రిసీవర్ అయితే వస్తుంది. సో ఇదైతే మనమైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చి టైప్ సి అనమాట. అండ్ 2 ఫోన్స్ అయితే వచ్చినాయి సో బాక్స్లో. సో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి వారంటీ కార్డు బాక్స్లో వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకైతే బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అనమాట. సో ఇక మనం మైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మైక్స్ అయితే చూడొచ్చు. సో మైక్స్ అయితే డిజైన్ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సో కింద చూసుకున్నట్లయితే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో టైప్ సి కేబుల్ అయితే ఉంది కదా. సో కేబుల్తో అయితే మనమైతే ఛార్జ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ మైక్ని. సో ఇక్కడైతే చూడొచ్చు కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. సో పైన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైక్ సింబల్ అండ్ కింద వచ్చేసి మన కనెక్టింగ్ సింబల్ అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే బ్యాటరీ సింబల్ అనమాట. సో చూద్దాం. సో బ్యాటరీ పర్సంటేజ్ ఏ విధంగా చూపిస్తుంది అండ్ మైక్ కనెక్ట్ అయిన తర్వాత ఏ విధంగా చూపిస్తుంది కూడా చూద్దాం. సో 2 మైక్లు కూడా సేమ్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు. సో సేమ్ అయితే ఉంటుంది 2 మైక్లకి కూడా. అండ్ దీనికి కూడా కింద పోర్ట్స్ అయితే ఉంటాయి. సో రెండింటికి కూడా పోర్ట్స్ అయితే ఉంటాయి, టైప్ సి పోర్ట్స్. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఈ మైక్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో గ్రెనరోలో వేరే టైప్ మైక్స్ అయితే ఉంటాయి. సో ఆ మైక్స్కి అయితే డైరెక్ట్ కేస్లో ఇస్తే ఆటోమేటికల్లీ ఛార్జ్ అయిపోతాయి. కానీ ఇవైతే మనమైతే మాన్యువల్గా మనమైతే ఛార్జ్ అయితే చేసుకోవాలి. సో టైప్ సి కేబుల్స్తోని. సో మనకైతే బాక్స్లో అయితే ఇచ్చారు కదా. సో టైప్ సి కేబుల్. సో ఈ కేబుల్స్ని అయితే మనమైతే యూజ్ చేసుకొని మైక్స్కి అయితే ఛార్జ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. సో రిసీవర్కి అయితే 2 లైట్స్ అయితే ఉంటాయి. సో 2 మైక్స్ ఉన్నాయి కదా. సో 2 మైక్స్కి అయితే 2 లైట్స్ అనమాట ఇండికేషన్. సో 2 మైక్స్ కనెక్ట్ అయితే 2 లైట్స్ అయితే వెలుగుతాయి. సో 2 కనెక్ట్ కాకపోతే 2 లైట్స్ కూడా వెలుగవు అనమాట. సో బ్లింక్ అయితే ఉంటాయి. సో మన ఫోన్ కూడా కనెక్ట్ చేసి అయితే చూద్దాం. సో ఈ విధంగా ఉంటుందో అనేసి. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే మైక్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో మైక్ ఏ విధంగా ఆన్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే ఇక్కడ వెనకాల అయితే బటన్ అయితే ఉంటుంది, పవర్ బటన్. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే బటన్ అయితే కనబడుతుంది కదా. సో బటన్. సో ఈ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. సో లాంగ్ ప్రెస్ అయితే చేస్తున్నా చూడండి. సో లాంగ్ ప్రెస్ చేయడంతో చూడొచ్చు. సో కనెక్టింగ్ సింబల్ అయితే పడింది. సో గ్రీన్ కలర్లో లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఈ మైక్ కూడా ఆన్ చేసి చూద్దాం చూడండి ఏ విధంగా ఉంటుందో. సో లాంగ్ ప్రెస్ చేసిన సో ఈ లైట్ కూడా, సో ఈ మైక్ కూడా లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో కనెక్టింగ్ సింబల్. సో మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో ఏ విధంగా కనెక్ట్ అవుతుందో. సో ఇక మనం 2 మైక్స్ కూడా ఆన్ చేసుకున్నాం కదా. సో 2 మైక్ని ఆన్ చేసుకున్న తర్వాత సో మనమైతే ఇప్పుడైతే ప్రజెంట్ సో మన రిసీవర్ని అయితే ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేసిన తర్వాత సో మైక్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయో చూద్దాం. సో ఇవి వచ్చేసి 2 లైట్స్ అనమాట. సో 2 లైట్స్ 2 మైక్స్కి అయితే 2 లైట్స్ అనమాట. సో ఇదొక మైక్కి ఇదొక మైక్కి. సో మనమైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. సో ఫోన్ అయితే తీసుకున్నా చూడండి. సో ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. సో ఫోన్కి కనెక్ట్ చేయడంతోనే చూడండి. సో 2 లైట్స్ కూడా బ్లింక్ అయ్యాయి కదా ఇంతకుముందు. సో ఇప్పుడైతే బ్లింక్ అయితే అవ్వడం లేదు. సో ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోయాయి. సో ఇన్ కేసు ఈ మైక్ని మనం అయితే ఆఫ్ చేసామనుకోండి. సో ఏమవుతుందో చూద్దాం. సో ఈ మైక్ని ఆఫ్ అయితే చేస్తున్నా. సో ఈ మైక్ని ఆఫ్ చేయడంతోనే సో ఇక్కడైతే చూడొచ్చు ఒక మైక్ అయితే ఆఫ్ అయినట్టు సో బ్లింకింగ్ అయితే అవుతుంది. సో ఈ మైక్ను కూడా మనం అయితే ఆన్ చేసామనుకోండి. సో ఆటోమేటికల్లీ
మైక్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో చూడొచ్చు. సో మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది ఆటోమేటికల్లీ. సో ఫ్రెండ్స్ ఈ మైక్‌లో వచ్చేసి 3 లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటది. సో మన బ్యాక్ సైడ్ అయితే పవర్ బటన్ అయితే ఉంటది కదా! సో ఈ పవర్ బటన్ మనమైతే సింగిల్ ప్రెస్ చేసిన కొద్దీ అయితే ఈ లైట్ ఇండికేషన్ అయితే మనకైతే చేంజ్ అవుతా ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 టైమ్ ప్రెస్ చేసామనుకోండి. సో 1 టైమ్ అయితే బ్లింక్ అయ్యి సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఇప్పుడు ఆన్ అయింది. అండ్ మళ్ళీ మనం ప్రెస్ చేసామనుకోండి సెకండ్ టైమ్. సో 2 టైమ్స్ అయితే బ్లింక్ అయ్యి సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ మళ్ళీ ప్రెస్ చేసామనుకోండి థర్డ్ టైమ్. సో 3 టైమ్స్ అయితే లైట్ బ్లింక్ అయ్యి థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ అవుతుందనమాట. సో ఈ విధంగా అయితే నాయిస్ అయితే ఈ మైక్ అయితే రిడక్షన్ అయితే చేస్తుందనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మ్యూట్ మోడ్. సో బటన్ అయితే సో బ్యాక్ సైడ్ అయితే పవర్ బటన్ అయితే ఉంది కదా! సో ఈ పవర్ బటన్ మనం కంటిన్యూయస్‌గా 2 టైమ్స్ ఫాస్ట్‌గా ప్రెస్ చేస్తే మనకైతే మ్యూట్ మోడ్‌కి అయితే వెళ్తాదనమాట మైకు. సో ఇప్పుడైతే క్లిక్ చేస్తా చూడండి. 1, 2 సో చూడొచ్చు. ఆహ్, సో ఇక్కడైతే చూడొచ్చు మైక్రోఫోన్ సింబల్ లైట్ అయితే వెలిగింది ఇక్కడ పైన. సో ఫస్ట్ ఆప్షన్. సో చూడొచ్చు. ఇప్పుడైతే మ్యూట్ అయిందనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటికల్లీ ఆఫ్ అయిపోయింది. సో మ్యూట్ అయితే పోయిందనమాట. సో కిందైతే బ్యాటరీ అనమాట. సో మనమైతే చార్జ్ చేసినప్పుడైతే లైట్ అయితే ఇండికేషన్ అయితే చూపిస్తది. ఇన్‌కేస్ బ్యాటరీ చార్జ్ లేకపోయినా కూడా సో బ్యాటరీ లేకపోయినా కూడా సో ఇక్కడైతే లైట్ ఇండికేషన్ అయితే చూపిస్తా ఉంటది. సో ఈ విధంగా అయితే మైక్ అయితే ఉందనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే రివర్బ్ మోడ్. సో ఈ రివర్బ్ మోడ్‌కి వెళ్ళాలంటే మనమైతే మైక్‌ని 3 టైమ్స్ అయితే ప్రెస్ చేయాలి. సో మైక్ పవర్ బటన్ అయితే ఉంది కదా! సో బ్యాక్ సైడ్. సో దీన్నైతే మనమైతే 3 టైమ్స్ అయితే ప్రెస్ చేయాలి. సో ఇప్పుడైతే క్లిక్ చేస్తున్నా చూడండి. 1, 2, 3 సో స్లోగా అయితే లైట్ అయితే బ్లింక్ అయితుంది. సో ఇదొచ్చేసి రివర్బ్ మోడ్ అనమాట. సో మనమైతే మళ్ళీ రివర్బ్ మోడ్ నుంచి మనం బ్యాక్ రావాలంటే సో మళ్ళీ మనం 3 టైమ్స్ అయితే కంటిన్యూగా ప్రెస్ చేయాలి. సో 1, 2, 3 సో ఇప్పుడైతే 3 టైమ్స్ క్లిక్ చేయడంతోనే సో ఆటోమేటికల్లీ నార్మల్ పొజిషన్‌కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మనం రివర్బ్ మోడ్‌ని అయితే యూజ్ చేసుకోవాలనమాట. సో మనం మైక్స్‌ని అయితే ఈ విధంగా అయితే మనమైతే టైప్ సి కేబుల్‌తో అయితే కనెక్ట్ చేసుకొని మనమైతే చార్జ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చార్జ్ అయితే పెట్టి చూపిస్తా చూడండి ఏ విధంగా చార్జ్ అవుతుందో. సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే నేను ఛార్జింగ్ అయితే పెట్టినా. సో 2 మైక్స్‌కి. సో చూడండి 2 లైట్స్ కూడా బ్యాటరీ లైట్ అయితే వెలిగింది 2 మైక్స్‌కి కూడా. సో ఇక్కడైతే చూడొచ్చు. సో ప్రెజెంట్ అయితే మైక్స్ అయితే చార్జ్ అవుతున్నాయి. సో ఈ విధంగా అయితే చార్జ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక మనమైతే నెక్స్ట్ అయితే మైక్ అయితే టెస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం గ్రీనరో మైక్ నుంచి అయితే మాట్లాడుతున్నాం. సో చూడొచ్చు మీరు. సో ప్రెజెంట్ అయితే ఏ లెవెల్ కూడా లేదు. సో ఇందులో వచ్చేసి మనకి 3 లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంది కదా! సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ లెవెల్‌కి అయితే వెళ్దాం. సో బ్యాక్ సైడ్ ఉన్న పవర్ బటన్ అయితే క్లిక్ చేస్తే మనకైతే ఫస్ట్ లెవెల్‌కి అయితే వెళ్తది. సో ప్రెజెంట్ అయితే నేను ఫస్ట్ లెవెల్‌కి అయితే వచ్చేసిన. సో ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్ అనమాట. సో సౌండ్ అయితే మీరు చూసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కావచ్చు, నా వాయిస్ కావచ్చు. సో మీరైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనమైతే సెకండ్ లెవెల్‌కి అయితే వెళ్దాం. సో సెకండ్ లెవెల్ కూడా క్లిక్ చేసిన. సో సెకండ్ లెవెల్ కూడా వచ్చేసినాం. సో ఇప్పుడు కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కావచ్చు, సో నా వాయిస్ కావచ్చు మీరైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం అయితే థర్డ్ లెవెల్‌కి అయితే వెళ్దాం. సో థర్డ్ లెవెల్ మీద క్లిక్ చేసిన. సో ప్రెజెంట్ అయితే మనం థర్డ్ లెవెల్‌లో అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే మీరు క్లారిటీ అయితే చూసుకోవచ్చు. వాయిస్ క్లారిటీ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మ్యూట్ మోడ్. సో ఇందులో మనమైతే 2 టైమ్స్ అయితే మనం ప్రెస్ చేస్తే సో మ్యూట్ మోడ్‌కి అయితే వెళ్ళిపోతాం. సో ప్రెజెంట్ అయితే 2 టైమ్స్ అయితే ప్రెస్ చేస్తున్నా చూడండి. 1, 2 సో ఇప్పుడైతే మ్యూట్ మోడ్ నుంచి అయితే నార్మల్ మోడ్‌కి అయితే వచ్చేసిన. సో ప్రెజెంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు. అండ్ మనమైతే నెక్స్ట్ అయితే రివర్బ్ మోడ్‌కి అయితే వెళ్ళిపోదాం. సో రివర్బ్ మోడ్‌లో వచ్చేసి మనం 3 టైమ్స్ అయితే బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో కంటిన్యూగా. సో ప్రెజెంట్ అయితే 3 టైమ్స్ అయితే ప్రెస్ చేద్దాం. ఏ విధంగా వస్తుందో సౌండ్. సో 1, 2, 3 సో ప్రెజెంట్ అయితే మనమైతే రివర్బ్ మోడ్‌లో అయితే ఉన్నాం. సో సౌండ్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుందో. సో ఇది వచ్చేసి రివర్బ్ మోడ్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనమైతే రివర్బ్ మోడ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేద్దాం. సో నార్మల్ మోడ్‌కి. సో మళ్ళీ అయితే మనం 3 టైమ్స్ అయితే క్లిక్ చేయాలి. సో 1, 2, 3 సో ప్రెజెంట్ అయితే మనమైతే నార్మల్ మోడ్‌కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే ఇందులో మనం రివర్బ్ మోడ్ అండ్ నాయిస్ రిడక్షన్ అండ్ ఏంటి మ్యూట్ మోడ్ అయితే ఉంటదనమాట. సో ఈ విధంగా అయితే మనమైతే మైక్‌ని అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ మైక్ కనుక మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. సో అక్కడి నుంచి అయితే మీకు కావాలనుకుంటే బై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీనరో వైర్లెస్ మైక్ యొక్క వీడియో అనమాట. సో మైక్ అయితే చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ఫోమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో చూడడానికి. సో మనకి రాడ్ మైక్రోఫోన్‌లో అయితే ఇలాంటివి అయితే ఎక్కువైతే కనబడతా ఉంటాయి. సో ఈ ఫోమ్స్. సో దీంట్లో కూడా ఈ ఫోమ్స్ అయితే ఇచ్చారు. సో మంచిగుందని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగుంది మైక్‌ది. అండ్ కింద నుంచి అయితే మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. సో వైర్లెస్ మైక్‌తోనైతే మనమైతే ఈజీగా అయితే కంఫర్ట్‌గా వ్లాగింగ్ అవ్వచ్చు అండ్ వాయిస్ ఓవర్ కావచ్చు ఈజీగా తీయొచ్చు. కానీ వైర్ మైక్‌తోనైతే మనమైతే అంత కంఫర్ట్ అయితే ఉండదు. సో వైర్లెస్‌తోనైతే మనకైతే చాలా కంఫర్ట్ అయితే ఉంటది. మీలో ఎవరైనా వైర్లెస్ మైక్ కోసం చూసినట్లయితే
సో నేనైతే రిఫర్ అయితే చేస్తా. సో ఈ మైక్ అయితే తీసుకోండి. అండర్ 1000 రూపీస్‌లో అయితే ఇది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకైతే 2 పెయిర్స్‌తో అయితే వస్తుంది. సో మనమైతే ఇద్దరైతే కనెక్ట్ చేసుకొని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో ఒక్కరికైనా మంచిదే, ఇద్దరికైనా మంచిదే. సో వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చనమాట ఇక్కడ నుంచి. సో గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో నాయిస్ కూడా మంచిగా రిమూవ్ అయితే చేస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో నేనైతే రిఫర్ చేస్తా. సో మీకు కూడా ఈ మైక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. సో అక్కడి నుంచి అయితే మీరు కావాలనుకుంటే బై కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఇదొచ్చేసి వీడియో అనమాట. సో వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. సో అక్కడి నుంచి అయితే మీరు కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.